ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 1వ అధ్యాయంలోని జనక వశిష్ఠ సంవాదాన్ని వివరిస్తున్నాను. కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు రోజుకొక అధ్యాయం చొప్పున ఈ 30 రోజులు 30 అధ్యాయాలను వివరిస్తూ ఉంటాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ మొదటి అధ్యాయంలో నైమిషారణ్య మందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకులకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తరంగా మేము మీ వల్ల వినగోరుతామని సూత మహర్షిని అడిగారట. సూతుడు అప్పుడు ఇలా చెప్పాను: శౌనకాది సమస్త మునీశ్వరులారా, వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించాడు. పూర్వము నారదునకు బ్రహ్మయును, పార్వతీదేవికి శివుడును, లక్ష్మీదేవికి విష్ణుమూర్తియును వివరించారు ఈ కార్తీక పురాణం గురించి. దీనివల్ల సమస్త సంపదలు ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి. దీని విన్నవారు జనమరణ రూప సంసార బంధనములను తెంచుకొని మోక్షం పొందుతారు. ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు వచ్చాడట. అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనం నుండి త్వరగా దిగి సాష్టాంగ ప్రణామం చేశాడు. సంతోషము పులకాంకితుడైన ఆర్ఘ్యపాద్యాదులు చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సును చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తిభావంతో ఇట్లు విన్నవించుకున్నాడు: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్య ఇంకేమీ లేదు. ఇప్పుడు మా అందరూ తృప్తి పొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభమును కలిగిస్తుంది. సూతుడు ఇట్లు చెప్పాను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై, దయతో కూడినవాడై, సంతోషించి చిరునవ్వుతో ఇలాగా పలికాడట: రాజోత్తమ, నీకు క్షేమం కలుగాక. నేను మా ఆశ్రమంకు పోతున్నాను. రేపు మా ఆశ్రమంలో యజ్ఞము జరుపుచున్నాను. దానికి ద్రవ్యమును కోరుచున్నాను, ఇవ్వగలరు? ఆ రాజు అలాగేనని, మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇస్తాను, కానీ వినివారి పాపములను పోగొట్టే ధర్మరహస్యములను మీ వలన వినగోర్చున్నాను. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అది అధిక ఫలము ఇచ్చేది సూక్ష్మ ధర్మములను నాకు చెప్పము. మునీశ్వర, ధర్మజ్ఞ, కార్తీక సమస్త మాసముల కన్నను సమస్త ధర్మముల కంటెను ఎట్లా అధికమైనదో